Hi dear students, you know very well that I am Ravi Pratap. Already I have published one video on your model paper, that means for the students who are studying Telangana state syllabus. Now I would like to explain how to face comprehension questions. ఇదివరకే మీకు వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అది 13వ తేదీ ఫిబ్రవరి 2024న రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 1000 మంది విద్యార్థులు దాన్ని చూడడం కూడా జరిగింది. దానికి కంటిన్యూగా ఇప్పుడు కాంప్రహెన్షన్ని ఏ విధంగా మనం ఫేస్ చేయాలి అనేది క్విక్గా క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఏ లొకేషన్లో వస్తాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి ఈ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 4 వరకు ఏ రీడింగ్లో వస్తాయి 12 మార్కులకు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 నుండి 8 వరకు బి రీడింగ్ నుంచి మరియు సి రీడింగ్ నుంచి 12 మార్కులకు వస్తాయి. ఇక పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 17 నుంచి 21 వరకు అన్సీన్ ప్యాసేజెస్ కానీ అన్సీన్ పోయం కానీ 5 మార్క్స్కి వస్తుంది. ఇది వరకు మనం చెప్పుకున్నాం. మీ ప్రశ్నాపత్రంలో 80 మార్కులకు గాను 29 మార్కులు కాంప్రహెన్షన్కే కేటాయించడం జరిగింది. అంటే 36.25 వెయిటేజ్ కాంప్రహెన్షన్కి ఇవ్వడం జరిగింది. సో కాంప్రహెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మెంట్ బై కాంప్రహెన్షన్. ఇప్పుడు కాంప్రహెన్షన్ అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. ఫస్ట్ బ్రీఫ్గా, కాంప్రహెన్షన్ ఈజ్ నథింగ్ బట్ an important aspect of reading. Comprehension is nothing but an ability to understand something or the process of understand something. తెలుగులో కాంప్రహెన్షన్ అనగా గ్రహణ శక్తికి సంబంధించింది. గ్రహించుకోవడం, ఇచ్చిన దాన్ని చదివి అర్థం చేసుకొని వారు అడిగిన ప్రశ్నలను మనము జవాబు చేయడమే కాంప్రహెన్షన్. ఓకే, ఇంత ముఖ్యమైన కాంప్రహెన్షన్కు మనము ఏ విధంగా స్ట్రాటజీస్ ఫాలో కావాలి? ఈ స్ట్రాటజీస్ మనం ఫాలో అయ్యేటప్పుడు 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి పరీక్షకు ముందు, అంటే ఈ రోజులన్నీ. తర్వాత పరీక్ష రాసేటప్పుడు. పరీక్షకు ముందు ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో కావాలి, పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో కావాలి అనేది నేను వివరంగా మీకు చెప్తాను. పరీక్షకు ముందంటే ఈ స్పాన్, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. మనం చదివే విధానాన్ని మనం జాగ్రత్తగా మార్చుకొని అర్థం చేసుకుంటూ చదవాలి. అండర్స్టాండ్ ద సమ్మరీ అండ్ ఇట్స్ మెయిన్ ఐడియా. అది ఆ పారాగ్రాఫ్ చదివినప్పుడు దాని పూర్తి సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని ముఖ్య భావనను కూడా మనం అర్థం చేసుకోవాలి. అలా చదవాలి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కాంప్రహెన్షన్. తర్వాత మన వొకాబులరీ డెవలప్ చేసుకోవాలి. వొకాబులరీ అంటే పదాలపైన ఉన్న పట్టు, దాన్ని డెవలప్ చేసుకోవాలి. తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మన టెక్స్ట్ బుక్స్ అన్నింటిలోనూ చివర 500 పదాలు వొకాబులరీ ఉంటాయి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. సరే, అవన్నీ వదిలేసినా కానీ ప్రస్తుతం మీ 10వ తరగతి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 262 నుంచి 264 వరకు ఒక 500 పదాలు ఉన్నాయి. అవి చక్కగా చదువుకొని వాటి అర్థాలు కొంచెం గుర్తు చేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల వొకాబులరీ పట్టు దొరుకుతుంది. దొరకడంతో మీరు చదివేటప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత మనం చదివేటప్పుడు స్పీడ్, మెయింటైన్ కరెక్ట్ పేస్, PSE, మెయింటైన్ కరెక్ట్ స్పీడ్ వైల్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద పారాగ్రాఫ్.
దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. ఇక నెక్స్ట్, పరీక్ష రాసేటప్పుడు మనము ఎటువంటి స్ట్రాటజీస్ మెయింటైన్ చేయాలి? క్వశ్చన్ పేపర్ తీసుకున్నారు, చదువుతున్నారు, ఏ విధంగా మనం కాంప్రహెన్షన్ క్వశ్చన్ మనం ఫేస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రీడ్ ద గివెన్ ప్యాసేజ్ విత్ ప్రాపర్ స్పీడ్. అగైన్ పరీక్ష రాసేటప్పుడు ఒకసారి చదివేయండి పారాగ్రాఫ్. దెన్ అండర్స్టాండ్ ద సమ్మరీ అండ్ మెయిన్ ఐడియా. అసలు ఏంది సారాంశం, దేని గురించి ఇచ్చాడు, అసలు దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి గమనించండి. దీనికి టాపిక్ సెంటెన్స్ అని చెప్పేసి స్టార్టింగ్లో ఉంటుంది. ఫస్ట్ ఇచ్చే వాక్యాన్ని ఏమంటామంటే టాపిక్ సెంటెన్స్ అంటాం. సరే, అవన్నీ వదిలేసిన ఫస్ట్ ఇచ్చే వాక్యంలోనే మనకు కొంత గూఢార్థాన్ని ఉంటుంది అనమాట. దాన్ని చదువుకుంటామంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది టాపిక్ సెంటెన్స్. ఓకే, ఇచ్చిన పారాగ్రాఫ్ చదువుకున్నారు. ఆ తర్వాత పారాగ్రాఫ్ దిగువన ఉన్న ప్రశ్నలను క్షుణ్ణంగా చదువుకోవాలి. యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో వెరీ డీటెయిల్డ్లీ అండ్ కీప్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్. ఆల్ ద క్వశ్చన్స్ అంటే హౌ మెనీ క్వశ్చన్స్? జస్ట్ 4 క్వశ్చన్స్, అంతే కదా. 1 నుంచి 4, 5 నుంచి 8, 17 నుంచి 21. కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆ ప్రశ్నలన్నింటి చదువుకోవాలి, మీ మనసులో పెట్టుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ది ప్యాసేజ్. మళ్ళీ ప్యాసేజ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అలా రెండవసారి చదువుకున్నప్పుడు మీకు ఆ 4 క్వశ్చన్స్లో ఒక 2కో 3కో జవాబులు దొరుకుతాయి. పెన్సిల్తో వాటిని అండర్లైన్ చేసి ఆ క్వశ్చన్ నెంబర్లు కూడా బ్రాకెట్లు పెట్టి అక్కడ వేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల ఒక 3 క్వశ్చన్స్ దొరుకుతాయి. ఇక ఒక క్వశ్చన్ లేకపోతే ఒక 2 క్వశ్చన్లు దొరకలేదనుకోండి, డోంట్ బి గెట్ డిస్కరేజ్డ్. ఏదైతే ఏ ప్రశ్న అయితే మీకు దొరకలేదో ఆ ప్రశ్నను మరియు మనసులో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇచ్చిన పారాగ్రాఫ్ను 3వసారి కూడా చదవండి. 3వసారి చదివేటప్పుడు మీకేం టైం ఎక్కువ వెళ్ళిపోదు. జస్ట్ అలా స్కిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది, అదర్వైజ్ స్కాన్ చేసుకున్నా సరిపోతుంది. 3వసారి చదివేటప్పుడు తప్పనిసరిగా మిగిలి ఉన్న ప్రశ్నకు జవాబు మీకు దొరుకుతుంది. ఇలా చేయడం వల్ల మీకు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్కు జవాబులు ఈజీగా దొరికిపోతాయి. ఇదివరకే మనం చెప్పుకున్నాం ఎటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పేసి వీడియో నెంబర్ 1లో చెప్పాను నేను. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఎటువంటి ప్రశ్నలు ఇస్తారంటే 2 రకాల ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. అవేంటంటే ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్, ఇంకొకటి ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్. అంతేగాని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉండవు. వీటి గురించి మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, మరలా చెప్పబోతున్నాను. ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఏంటంటే గెస్సింగ్ క్వశ్చన్స్. ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇమాజినేటివ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రెడిక్టివ్ క్వశ్చన్స్. మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి చదువుకోండి. ఇటువంటి క్వశ్చన్సే మీకు ఇస్తారు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్నే మనసులో పెట్టుకొని ఏ విధంగా ఆన్సర్ చేయాలా అనేది మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కండి. మరి ప్రశ్నలు రాసేటప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి అడాప్టెడ్ బై us while jotting down the answers for comprehension questions? That is the topic now. First, very important thing is, in your answer there should be no first person, second person pronouns. I, we, యూకు సంబంధించి ఎటువంటి ప్రొనౌన్స్ రాకూడదు. మీన్స్ ఐ, వి, యూ, మై, మైన్, మీ, యువర్, యువర్స్, అవర్స్ ఇటువంటి పదాలు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. మీ ఆన్సర్లో కేవలం థర్డ్ పర్సన్ మాత్రమే ఉండాలి, థర్డ్ పర్సన్ ప్రొనౌన్ మాత్రమే ఉండాలి, దాని రిలేటివ్ ప్రొనౌన్స్ మాత్రమే ఉండాలి. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే హీ, షీ, ఇట్, దే కి సంబంధించిన అన్ని ప్రొనౌన్స్ మాత్రమే వాడాలి. కానీ
Don't go for first person and second person pronouns and their relative pronouns. Be careful about that. ఇక ప్రశ్నలు ఏ విధంగా రాయాలి? ఈ ప్రశ్నల దగ్గర క్వశ్చన్ నంబర్ 1 నుండి క్వశ్చన్ నంబర్ 8 వరకు ఒక రకమైన ప్రశ్నలు ఇస్తారు. క్వశ్చన్ నంబర్ 17 నుంచి 21 వరకు మరొక రకమైన ప్రశ్నలు ఇస్తారు. మనం రాసేది క్వశ్చన్ నంబర్ 1 to 8వి రాయాలి. మీకు ఇదివరకే చెప్పాను 3 మార్క్స్ కాబట్టి కనీసం 3 వాక్యాల నుంచి 4 వాక్యాల్లో వాటి ఆన్సర్స్ మనం రాయవలసి ఉంటుంది. 17వ క్వశ్చన్ నుంచి 21వ క్వశ్చన్ వరకు అంతా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి జస్ట్ ఏబిసిడీలు పెట్టడమే. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. దెన్ ఫైనలీ ఈ కాంప్రహెన్షన్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఒక చిట్కా చెప్తున్నాను. అది స్లో లెర్నర్స్ కూడా ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోజరు దాన్ని బట్టి కొంచెం స్లోగా లెర్నింగ్ చేయవచ్చు. వారికి ఏంటంటే ఏ ప్రశ్నను మీరు వదలకండి. కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఏ ప్రశ్నను మీరు వదలకండి. ఒకటో ప్రశ్న నుంచి 8వ క్వశ్చన్ వరకు ఏదో ఒకటి రాయండి. ఎందుకంటే మనకు అవి సొంతంగా రాయాల్సిన ప్రశ్నలే. మీరు రాసిన సొంతంగా రాయాల్సిందే, తెలివైన వాడు రాసిన సొంతంగా రాయాల్సిందే. ఏదో ఒకటి మనం కాంప్రహెన్షన్ కొంచెం జాగ్రత్తగా చదువుకొని వస్తే ఓకే, లేని పరిస్థితుల్లో ప్రశ్న మాత్రం వదలకండి. ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్, దట్స్ ఆల్. క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి. ఇలా రాయడం వల్ల మనకు ఈ 24 మార్కుల్లో 24 మార్కులు అంటే ఏంటంటే 1వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్ వరకు 24 మార్కుల్లో మీకు 15 మార్కులు పక్కా పడతాయి. డోంట్ లూజ్ ఈవెన్ సింగిల్ మార్క్ ఇన్ దట్ సెక్షన్. ఇక 17 నుంచి 21వ క్వశ్చన్ వరకు అది ఏబిసిడీలు పెడతాం కాబట్టి మార్క్ వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఈ ఫస్ట్ 8 క్వశ్చన్లు మాత్రము మీరు రాయాలి. యూ రైట్ ఇట్. ఐ ఉయ్ అనేటివి ఇంతకుముందు చెప్పాను నేను. అవి లేకుండా హీ షీ వాటితో తీసుకొని దానికి కొంచెం రిలేటెడ్గా రాస్తే కనీసం 1 నుంచి 2 మార్కులు పడతాయి. 8 ప్రశ్నలకు ఒక 2 మార్కులు పడినా 16 మార్కులు చూసుకోండి. సో మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా చదువుకోండి. కాంపిటీషన్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మంచి మార్కులు పొందండి. తల్లిదండ్రులను సంతోషపెట్టండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏరియా గురించి చెప్తాను. డియర్ స్టూడెంట్స్, మీకు ఇష్టమైతే కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోసే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా నేను చేసి మీ ముందుకు పంపిస్తాను. అవి ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకేనా? బాయ్. ఆల్ ద బెస్ట్.